వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆతంతగా శాసనసభ్యుడిగా నేను పోటీ చేస్తాను. అలాగే పార్లమెంట్ సభ్యురాలుగా శ్రీమతి నర్సాపురం పార్లమెంట్ గూడూరు ఉమాబాల్ గారు పోటీ చేస్తారు. ఇద్దరికీ కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు పెరిమెట్ర గ్రామంలో పెద్ద ఎత్తున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ, ప్రజాప్రతినిధులందరూ కూడా గడప గడపకి వెళ్ళి ఓటు అడిగే కార్యక్రమం చేస్తున్నాం. నిన్న మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ గారి ద్వారా ఈ వాలంటీర్ వ్యవస్థ పెన్షన్లు ఇవ్వకూడదు, వాలంటీర్లు వీటిలన్నింటిలో పాల్గొనకూడదు అని చెప్పి కోర్టుకు వెళ్ళటం, ఆ కోర్టు ద్వారా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒత్తిడి చేయడంతో నిన్న సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. వాలంటీర్లు అందరినీ తీసేస్తే ఫోన్లు తీసేసుకుని, డివైజర్లన్నీ తీసేసుకుని, గతంలో ఎలా అయితే జరిగేదో ఎలా జరిగేదో పెన్షన్లో పంచాయతీల దగ్గరికి వచ్చి తీసుకోమని ఉత్తర్వులు జారీ చేయటం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ అయితే సుప్రీం, దాన్ని చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు, ఆయన ఇచ్చిన ఆదేశాలు చీఫ్ సెక్రటరీ గారు చేయాలి. ఈరోజు అవాతాతలు పొద్దునుంచే మాకు ఎవరిస్తారు పెన్షన్ అని, అందులో సమ్మర్ యాసింకాలం రోజుల్లో రేపు పంచాయతీ ఆఫీస్కి వెళ్తే ఇంటికి ఎండలో తిరిగి రాగలమని ఒక ఆలోచనలో పడి అందరూ కూడా వాలంటీర్ల మీద ఏంటమ్మా తల్లి అంటే వాలంటీర్లు అందరూ కూడా ఒత్తిడికి గురై పెద్ద ఎత్తున మీద కంప్లైంట్ చేయటం. వాలంటీర్లు అందరూ మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనడం, లేకపోతే జియాజీలని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా టీడీపీ జనసేన వాళ్ళు చేసే కామెంట్లకి ఎక్కువగా వాలంటీర్లు 80% మైళ్ళు ఉంటారు. అందరూ కూడా పొద్దున్నుంచి స్వచ్ఛందంగా అయ్యా మేము ఈ పదవి రాజీనామా చేసి మా జగన్మోహన్ రెడ్డి గారికి మేము అండగా నిలుపుతామని చెప్పి ఉద్యోగాలు కూడా వదులుకుంటానికి ఈరోజు పెద్ద ఎత్తున మా నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుంచి దగ్గరికి వచ్చారు. మేము రిజైన్ చేస్తాం, మాకు ఉద్యోగం ముఖ్యం కాదు, మా ఆత్మగౌరవం ముఖ్యం మాకు. ఇలా మేము ఎక్కడన్నా పెళ్లిలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫోటో తీయటం, విధుల్లోకి ఆధారపడటం, మానసిక కోపకి గురి చేస్తున్నారు టీడీపీ నాయకులు, జనసేన నాయకులు అని చెప్పి వాళ్ళు ఎంతో మనోవేదంతో అందరూ మంచి కుటుంబాల నుంచి వచ్చిన ఆడపిల్లలు సంసారం చేసుకుంటూ ఇదొక గౌరవంగా ఉంటుందని వాలంటీర్ ఉద్యోగం చేస్తామంటే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. ఎక్కడా కూడా మాకు సైన్యం మాకుంది పార్టీకి. వాలంటీర్ల మీద ఆధారపడి మేము రాజకీయం 2019లో మాకు వాలంటీర్లు లేరు. వాలంటీర్లు లేకుండా అత్యధిక సీట్లు గెలుచుకున్నాం. ఈరోజు వాలంటీర్లు ఏదో చేస్తారని చెప్పి వాళ్ళని మానసిక గురి చేస్తున్నారు. అందరూ కూడా నా దగ్గరికి ఈరోజు చాలా గ్రామాల నుంచి వచ్చి నాయకులు చెప్పారు వాళ్ళు రిజైన్ చేసేస్తున్నామని చెప్పి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి రెసిగ్నేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తప్పకుండా వాళ్ళు కూడా పాపం ఆత్మగౌరవం కావాలి. వాళ్ళు ఇచ్చే నెలకు 5,000 రూపాయల కోసం ఉద్యోగం ఎవరు చేయరు. ఆ ఈదులో ఉన్న పేటలో ఉన్న వృద్ధులకి సహకారంగా ఉండాలి, మేము ఆ కుటుంబాలకు సహకారంగా ఉండాలని ఆ వాలంటీర్ వ్యవస్థ ఉండటం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎంతో ఆలోచన చేసి ఆ రోజు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. వీళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు బీజేపీ వాళ్ళు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ కానీ, ఇద్దరు ముగ్గురు కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలి.